సాయంత్రం 10-15 దోశలు తినేసా, ఇందాక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేసా, మళ్ళీ ఏంటి ఇవన్నీ? మధ్యరాత్రులు ఆకలిస్తే మేడం మేడం వెదవే అనుకుంటా. వెళ్ళి డోర్ తీ. వన్స్ నడుం వాల్చాక పక్కలో పిడుగులు బండలే వెళ్ళి తీసుకోపో. నిద్రపోయారు అప్పుడే? ఏమండి మేడం మేడం ఏంటి? మీరు అవకాశం ఇస్తే మీతో పడుకుందామని. ఏంట్రా? నా ఉద్దేశం అది కాదండి, మీ రూమ్ లో ప్లేస్ ఇస్తే పడుకుందామని. బయట ఒక్కనే భయం వేస్తుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? వెదవ ఆలోచనలు పెట్టుకోకు. గో గెట్ లాస్ట్. మేడం మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఐఎమ్ 24 స్టిల్ వర్జిన్. కళ్ళు మూస్తే ఒకటే దెయ్యాలు తరిమి కొడుతున్నాయి. కొంపలో ఏమున్నాయో ఏంటో. నువ్వే పెద్ద దెయ్యం, నిన్ను భయపెట్టడానికి ఇంకో దెయ్యమా? గెట్ లాస్ట్. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను లోపల రానివ్వండి మేడం, నాకు భయం వేస్తుంది మేడం. Get మేడం lost. మేడం ప్లీజ్ మేడం, లోపల రానివ్వండి మేడం. ప్లీజ్ మేడం. పని. మేడం హలో మేడం 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 ప్లీజ్ మేడం, అన్నం పెడతాను మేడం, అర్థం చేసుకోండి మేడం. లోపల రానివ్వండి మేడం, నేను ఒక్కడే పడుకోలేను మేడం. ప్లీజ్ మేడం 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 కాలు పట్టుకుంటాను మేడం. పుణ్యం ఉంటుంది, లోపల రానివ్వండి మేడం. భయం వేస్తుంది అంటున్నాడు కదా, వచ్చి పడుకొని. ఎక్కడ పడుకుంటాడే? ఎక్కడ పడుకుంటాడు? నా నెత్తి మీద పడుకుంటాడా? ప్లీజ్ మేడం. అది మనసుంటే మార్గం ఎందుకుంటదండి? ఈ చావు తెలివితేటలేవో జీవితంలో చూపి, కనీసం ఫుడ్ అయినా దొరుకుతుంది. ఏమండి కాస్త ఈ పోజ్ మార్చండి, కష్టంగా ఉంది. ఏమండి ఇది ఇంకా కష్టంగా ఉందండి. ఇది కొంచెం బెటర్ లేండి, మేనేజ్ చేసేయచ్చు. ఏమండి ఏమండోయ్ రేయ్, నోరు మూసుకొని పడుకోకపోతే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. బా ఏంటండి బాబు, ఎప్పుడు చూసినా అలా చిరుబుర్లాడుతుంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌటు, మీరు ఎవరైనా ప్రేమించారా? కనీసం ఇష్టపడ్డారా? ఆహా, ఏం లేదు, మీకు నచ్చాలంటే అవతలలో ఏం క్వాలిటీస్ ఉండాలా అని. ఖచ్చితంగా నీలా మాత్రం ఉండకూడదు. సర్లేండి, మాకు మంచి రోజులు వస్తాయి. మమ్మల్ని ఎవరో ఒకరు ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మార్చి ప్రయోజకులుగా చేసుకుంటారు. ఐ వాంట్ టు సీ దట్ అన్లక్కీ గర్ల్. నిజంగా నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనే దగ్గరుండి చెడగొట్టేస్తా. ఏయ్ ఆపవే, ఇంకా తెల్లవార్లు కబుర్లు చెప్పవాడిని నిద్రపుస్తావా ఏంటి? మూసుకొని పడుకో ఇంకా. నీ ఎంకమ్మ పేపర్ చదవా, ఇప్పుడు 2 కాళ్ళు పడిపోవాలి. థ్యాంక్ యూ. చాలు, ఇవాళకి చాలు. ఇవాళ సబ్మిట్ చేయాలి. చేసేద్దాం. హలో ఏంటండి ఎక్కడికండి ఓ బట్టలు వేసుకుని తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇదేనా మర్యాద? ఇదేనా తాస్తాంబం? ఇంట్లో ఉండే గెస్ట్ ని ఇలాగైనా చూసుకునేది? ఏంటి నీ గోలా? నా ఆవేదన మీకు గోల అనిపిస్తుందా? పొద్దున్నే లేచి అసలు దీపం వెలిగించారా? లేదు. టైం 10 అవుతుంది, టీలు అనలేదు, టిఫిన్ అనలేదు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కొంప? ఆ హాట్ ప్యాక్ లో ఉప్మా ఉంది, తిను. మరి లంచ్? సార్ ముందది తినండి, అది అరగాలి, తర్వాత కదా లంచ్. ఈలోపు ఏదో ఒకటి సెట్ చేస్తాం. అమ్మా ఏం మాడుతున్నావు అసలు? అమ్మాయి వజ్రం. పొద్దున్నే లేచి తలంటుకుని ఇల్లంతా సాంబారంతా నింపేసింది. నాకైతే ఇంట్లో ఉండట్లేదు, ఏ షిరిడీలోనో తిరుపతిలోనో కాశీలో ఉన్నట్టుంది. ఇల్లంతా అన్నమయ్య క్లైమాక్సే. నీకైతే అమ్మాయి మామూలుగా నచ్చుతమ్మా. అనుకో ఆశాను బాబా. కాలేజ్కి వెళ్తూ ఉప్మా చేసి పెట్టిందమ్మా. నెయ్యి వేసింది అనుకుంటా, నోట్లో వేసుకుంటే అంటుకుపోతుంది. అంటుకుపోతుందా? నెయ్యేస్తే కరిగిపోద్దిరా, అంటుకుపోదే. వైజాగ్ లో నెయ్యి అంతేలేమ్మా. ఇంకేంటి ఉదయం బానే ఉందా? బాబు చెప్పండి. పని అయిపోయింది బాబు, వెళ్తాను. సరే నువ్వు లాగించి. అవును నాన్న టైం భోజనం చేస్తున్నారా? బాబు ఏంటమ్మా? అదే అమ్మగారు టేబుల్ మీద ఉప్మా ఉంది, పట్టుకుపోమన్నారు. ఇది నీ కోసమా? అవును బాబు, నేను పొద్దునే పట్టుకుపోదాం అనుకున్నా, కానీ వాళ్ళు వచ్చి తింటారని వదిలేసా. నిన్నే తీసుకెళ్ళిపోతావు అంటే ఇది ఎప్పటిది? మొన్న నైట్ ఉండింది కదా బాబు. అమ్మా నువ్వు ఫోన్ పెట్టి నీకు ఇప్పుడే చేస్తాను. పోన్లేండి బాబు, తినేసేయండి. మీరైతే ఏంటి, నేనైతే ఏంటి. తిన్నాక కొంచెం వంటలు తోమేసి లోపల పెట్టేయండి బాబు, నేను సాయంత్రం వస్తా. ఈ రోజులో ఎవ్వరిని నమ్మకూడదండి బాబు, మనకు కావాల్సింది మనమే వండుకుని తినాలి. దా తిను. ఇక చాలు బాబు, ఇప్పటికే 40-50 దోశలు తినేసా. తినమ్మా, పేదోళ్ళకి పనులకి పెట్టింది ఎక్కడికి పోదు. బాగున్నాయా దోశలు? బానే ఉన్నాయి బాబు. పేరేంటి? రంగం బాబు. రంగమ్మా, నేను ఒక కథ రాశాను, వింటావా? ఏంటి బాబు అది? అనగనగా ఒక ఊర్లో ఒక బాగా డబ్బున్న కుర్రోడు ఉన్నాడంట. వాడు ఒక మధ్యతరగతి అమ్మాయిని ప్రేమించాడు. అది తెలిసిన వాళ్ళ నాన్న, వద్దురా డబ్బున్నోళ్ళని డబ్బు చూసి ప్రేమిస్తారు కానీ వాళ్ళ మనసును చూసి ప్రేమించరు అని అన్నాడు. కానీ ఆ కుర్రోడు నేను ఒక డబ్బు లేని కుర్రోడ్లా వెళ్ళి ఆ అమ్మాయి లైఫ్ లోకి దూరి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటానని సవాల్ చేశాడు. చివరికి ఆడు గెలుస్తాడంటావా? ఎవడు బాబా తింగరోడు?
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ అమ్మాయి ఎవరిని ప్రేమించదు. ఆడు ఓడిపోతాడాడు. నీ ఎంకమ్మ వాడు ఓడిపోతాడంటవా? వాడు ఓడిపోతాడాడు. గెలుస్తాడని చెప్పు. వాడు ఓడిపోతాడా? ఏం చేస్తున్నావు? చూడండి అమ్మా, ఏదో కథ చెప్పి క్లైమాక్స్ చెప్పమన్నాడు. యాంటీ క్లైమాక్స్ చెప్పానని ఇలా కాల్ చేస్తున్నాడు. ఏంటి పితీర్లు చెప్తావేంటి? నీ పని చెప్తా నాకు. ఇదో పెద్ద రైటర్ ఇది మళ్ళీ మా క్లైమాక్స్ చెప్పడం. 40 దోశలు వేసినట్లు లేపేసి సపోర్ట్ చెయ్యు. మీరు ఫ్రెష్ అయిపోండి, నేను దోశలు వేసి తీసుకొచ్చేస్తాను. చక్కగా పిచ్చాపాటి మాడుకుంటూ తినేద్దాం. ఏయ్, నీ వయసుకి నువ్వు చేసే పనులు ఇవ్వంట్రా. దోశలేయటం, పని మనిషితో కబుర్లు చెప్పడం సిగ్గనిపించట్లా? చిచ్చి. ఏ స్వప్న, దోశలు తింటావా? నేనెప్పుడు రెడీయే. కూర్చో, వచ్చేస్తున్నా. హే, అటు చూడండి, అను బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఆపండి, అలాంటిదేం లేదు. మీరందరూ వెళ్ళండి, తర్వాత కలుద్దాం. బాయ్. ఎందుకొచ్చా? ఏంటి డ్రామాలా? పద, ఏదైనా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుని మన లైఫ్ మనం బతుకుతాం. పద. మెంటల్ పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఆ రోజు చెప్పాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళు. ఓ పని చెయ్యి, ఇదే మాట వెళ్ళి మీ నాన్నగారు చెప్పు, ఫ్రెండ్ కాదని. ఆయనే పంపించేస్తారు. నానా, మీ నాన్నగారిని పిలవడానికి ఒక క్షణం ఆలోచించవు చూడు. ఈ స్పేస్నే ప్రేమ అనేది. ఆ ప్రేమ మీద కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. 3 పడే లోపల నువ్వే వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తావు. నేను నిజంగా లవ్ చేయడం అంటూ మొదలు పెడితే చేసుకోబోయేవాడిని చేస్తాను తప్ప నిన్ను మాత్రం చేయను. మా నాన్నని అప్సెట్ చేయను. ఏంటమ్మా అప్సెట్ అంటున్నావేంటి? అది ఏం లేదు అంకుల్, అను ఈ పెళ్లి విషయంలో చాలా అప్సెట్ గా ఉంది. అదేంటమ్మా నాకు చెప్పలేదే? చెప్పలేదు కూడా. ఎందుకంటే మీరు ఆ ఫాదర్, నేను బెస్ట్ ఫ్రెండ్ని. ఇవన్నీ షేర్ చేసుకోవడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎంతైనా అనుకు చాలా మొహమాటం అంకుల్. అన్ని మనసులోనే ఉంచేసుకుంటుంది. లాగి బయటికి తీయాలి. మొన్న ఇలాగే ఓ గుడ్ న్యూస్ చెప్తే గుడికి రారా అంది. గుడ్ న్యూస్ అంది కదా అని చెప్పి నీట్గా రెడీ అయ్యాను. తీరా వెళ్తే ఏం చెప్పింది అడగండి. నానా, అది అలా మొహం వేసుకుని చూస్తున్నామేంటి? నాన్నగారు అడుగుతున్నారు కదా, చెప్పు. నానా, అదొచ్చి నేను ఏమీ లేదు సార్, మీరంటే ఎంత ప్రేమో చెప్పి పెళ్లికి రారా, నాన్నకి పెళ్లి పనుల్లో సహాయంగా ఉంటామని చెప్పడానికి అరగంట నుంచి పెట్టిస్తుంది. అవునా? అవును నానా. పిచ్చిదానా, ఇంత మొహమాటం అయితే ఎలా బతుకుతావే? తను బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, పైగా కుర్రాడు చాలా సరదాగా ఉన్నాడు. పెళ్లిలో లాంటి కుర్రాడు ఉంటే సందడే వేరు. సందడి చేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా అంకుల్. అను ఆకలేస్తుంది, ఏమైనా చేసి పెట్టవా? అయ్యో చూడు, అబ్బాయి ఆకలేస్తుంది అంటున్నాడు, అలా నించు పెట్టేసేవేంటి? తీసుకెళ్ళి ఏదైనా చేసి పెట్టు. సరే నాన్న. షట్ అప్. ఇంట్లో ఏం లేదు, బయటికి తిను. అను, ఫ్రిడ్జ్ లో దోశల పిండి ఉంది. అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏంటో చేసి పెట్టు. ఇక మనకు ఆపరం స్టార్ట్ అయిపోయింది. పద. హే అను, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఇప్పుడు మన ఇద్దరు 7 అడుగులు వేస్తాం అంటే ఈ క్షణం నుంచి మన ఇద్దరం భార్య భర్తలు. ఏం కావాలన్నా చేసుకోవచ్చు. లెట్స్ రాక్. హే, ఫీల్ ఫ్రీయా, ఇట్స్ కామన్. అబ్బా, అను హాఫ్ సారీలో అద్దరిపోయావే. పెళ్ళాక మన ఇద్దరం వారానికి ఒక్కసారి నా హాఫ్ సారీలో ఇలా దోశలు వేసుకుని తినాలంటున్నాను. ప్లేట్ తీసుకొని చావు. ఏంటనో ఇది మరి అడుక్కునేవాడు పెట్టినట్టు. ఇంకెలా పెట్టాలి? ప్రేమగా, ఆప్యాయంగా, ఎక్స్ప్రెషన్ తో అవతోడు కడుపు సక్క నింపేసి తెలుసా నీకు? ఇంత ప్రేమ ఉన్నదానివి ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఏంటను పొద్దున్న లేచి కాఫీ ఇవ్వాలి కదా, ఏంటిది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సిరి. ఏంటి సార్ దాని ఇంటి ముందు స్టాండ్ వేయడమే దండగంటే రోజు తోమేస్తూ ఉంటారు. తీసుకెళ్ళి అమ్మేసి కొత్త పండుగ కొనండి.
ఇంతకు ముందు దీన్ని 2 సార్లు అమ్మేసి కొత్త బండి కొనేసుకుందాం అనుకున్నాను, కానీ 2 సార్లు అను అడ్డుపడిపోయింది. ఓసారి దాని ఇంటర్మీడియట్ ఫీజు, ఇంకోసారి బీటెక్ సెకండ్ ఇయర్ ఫీజు. అప్పుడు ఆలోచిస్తే అర్థమైందయ్యా, మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితం నుంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టనే వెళ్ళిపోయా. అబ్బా ఏం చెప్పారు సార్? వయసు అనుభవం ఊరికే పోద్ది ఏంటండి? అను బేబీ, నాన్నగారు ఏమంటున్నారు విను. మనల్ని ఇష్టపడేవి ఎంత తోసేద్దామన్నా ఎలావంట. ఈయనొకరు తింగరడు తెలియదు, మంచోడు తెలియదు. ఏంటి పొద్దు ఇంత ముద్దు వచ్చేస్తున్నావు? కాళ్ళు విరిచేస్తాం. సార్ మీరు తీసుకెళ్తారేం సార్? ఇచ్చేయండి నాకు. నీకెందుకు లేవయ్యా? అదేంటి సార్, ఇవాళ పొద్దునే నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు. ఇవాళ అసలు మామూలు రోజు కాదు, తండ్రి లాంటి వారు సార్ మీరు. లే కుర్రాడవయ్యా, నీలాంటి కుర్రాడు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఏంటి ఏది బామ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ? పట్టేసుకున్నాను, తప్పైపోయింది. సారీ బామ్మ. ఇదిగో, నువ్వేదో తేడాగా ఉన్నావు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మా అబ్బాయితో చెప్తాను.